Excuse me, sir. Yes, come in. Myself Sirisha. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు కదా సార్, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఓకే. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి సార్? ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్ అమ్మా. ఓకే. క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే సార్. ఓకే సార్. నీకు రియల్ ఎస్టేట్ అంటే ఐడియా ఉందమ్మా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే మా డాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేసేదంట సార్. మా డాడీ చెప్తే అలా తెలుసు. అది మీ డాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. నేను అడిగింది నీ ఎక్స్పీరియన్స్. మీ డాడీ నువ్వు కలిసి ఏమైనా పార్ట్నర్షిప్గా రియల్ ఎస్టేట్ చేసిరా? మొత్తం తెలిసినట్టు నాకేం తెలియదు సార్ అన్న. అది కాదమ్మా, వేరే జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నీకు? ఉంది సార్. నేను 2 months ఇన్సూరెన్స్ ఆఫీస్లో జాబ్ చేశాను. అబ్బా, 2 months చేసినావు? చాలా బాగా కష్టపడ్డావమ్మా. మరి ఎందుకు మానేసినావు అక్కడ? దాంట్లో చాలా వర్క్ చెప్తున్నారు సార్, ఇంకా టార్గెట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, అందుకని. అంటే ఇక్కడ కూడా వర్క్ చెప్తే మానేస్తావు అన్నట్టు, అంతే కదా? అలానే కాదు సార్, అక్కడ నాకు సాలరీ కూడా కొంచెం సరిపోవట్లేదని మానేసాను. ఇక్కడ సాలరీ ఎంత ఇస్తారు సార్? శాలరీ 15,000 ఉంటుందమ్మా. అయినా నువ్వు ఇంకా సెలెక్ట్ కాలే. అంటే మా మమ్మీ 20,000 ఇస్తే తీసుకోమని చెప్పింది సార్. 20,000 కావాలా శాలరీ? మీ మమ్మీ చెప్పింది. మార్కెటింగ్ చేస్తావా? మార్కెటింగ్ చేయను సార్, ఓన్లీ టెలికాలింగే చేస్తాను. చెయ్యవు. 20,000 శాలరీ తీసుకో, ఓన్లీ టెలికాలింగే చేయమ్మా, ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళకు అని చెప్పి పంపించింది కదా మీ మమ్మీ. ఇంకేం చెప్పిందమ్మా మీ మమ్మీ? అంటే సార్ అది మీ ఆఫీస్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా సార్? సీసీ కెమెరాసా? సీసీ కెమెరాస్ ఎందుకమ్మా? అంటే మా మమ్మీ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్మొద్దని మీ మమ్మీ మళ్ళీ రియల్ ఎస్టేట్కి ఇంటర్వ్యూకి పంపించింది. అవును సార్, మా మమ్మీ అంతే సార్. చాలా గొప్పది కదా సార్. అది మీ ఆఫీస్లో వీక్ ఆఫ్స్ ఇస్తారా సార్? వీక్లీ ఆఫ్? వీక్లీ ఆఫ్ ఎప్పుడు ఇస్తారమ్మా? ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇస్తారు. నీకు ఇంటర్వ్యూలనే కావాలా వీక్లీ ఆఫ్? అంటే జాయిన్ అవ్వకముందే తెలుసుకుంటే కొంచెం బెటర్ కదా అని. నువ్వు సెలెక్ట్ అయితే మేమే చెప్తాం వీక్లీ ఆఫ్ ఉంటుందా ఉండదా. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదా సార్? మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేదా? చాలా బాగా చెప్పినావు అమ్మా, చాలా బాగా చెప్పినావు ఆన్సర్. అంటే అది మీరు టైమింగ్స్ కూడా ఏం చెప్పలేదు కదా సార్ నాకు. నువ్వు జాయిన్ అయినాక చెప్తారమ్మా. ఎందుకు చంపుతున్నావు ఇట్లా సార్? అది ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటే లేట్ రావచ్చా సార్? మా అడ్మిన్ టీము కాల్ చేస్తారు మీకు, బయలుదేరచ్చు. సార్ అది 1 weekలో కాల్ వస్తుందా సార్? అమ్మా నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్. ఓకే సార్. నెక్స్ట్ జాబ్ కావాలండి, ఇంటర్వ్యూకి వచ్చే వెంబడే సెలెక్ట్ కావాలి.